హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంబిక, మా అక్కను తప్పు పట్టడం కాదు, అందులో మీ అన్నయ్య తప్పు కూడా ఉంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. మా అన్నయ్యను వల్ల వేసుకుంది ఈవిడే కదా, అందుకే కదా మా అన్నయ్య ఆ రోజు ఆ రుక్మిణి గారి మెడలో కట్టాల్సిన తాలిని ఈవిడ మెడలో కట్టింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అమ్మ అంబిక, ఇక చాలు ఆపుతావా అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఇంకా ఎన్ని రోజులు నా నోరు మూపిస్తారు నాన్న, నేను మాట్లాడుతుంది చెప్తుంది నిజమే కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడుతుంది చెప్తుంది నిజమేనమ్మా, కాదనట్లేదు. చారుకేశ చెప్పినట్టుగా యమున తప్పు ఎంత ఉందో ఈ విషయంలో మీ అన్నయ్య తప్పు కూడా అంతే ఉంది అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. అన్నయ్యే లేడు, ఇంకా ఈ యమునను ఎందుకు నాన్న మీరు అంతలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అమ్మ అంబిక, చూడు, నువ్వు మీ అక్కలు ఎలానో నాకు యమున కూడా అంతే. నాకు ముగ్గురు కూతుర్లు కాదమ్మా, నలుగురు కూతుర్లు. నా దృష్టిలో నలుగురు సమానమే అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. అంటే ఏంటి నాన్న, కోడళ్ళు కూతుర్లు ఒకటేనా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఒకటే ఒకటే, ఇంకా చెప్పాల్సిందేమన్నా ఉందా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. అంబిక, ఎప్పుడో జరిగిపోయిన గొడవల్ని మళ్ళీ ఎందుకే తవ్వుకోవటం, ఇప్పుడు అనవసరంగా ఇంట్లో గొడవలు ఎందుకే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అది కాదక్క, అసలు నేనేం తప్పన్నాను? ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించమన్నాను. అదా నేను మాట్లాడిన తప్పు? లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు ఎక్కడ పంపించాల్సి వస్తుందోనని నాకు పెళ్లి చేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకుంటున్నారు నాన్న. అసలు ఎంతవరకు కరెక్ట్ అక్క? నేను కూతుర్ని, ఈ లక్ష్మి పరాయిది. అలాంటి ఈ లక్ష్మిని ఇంట్లో ఉంచుకోవాలని చూస్తున్నారు. అసలు నాకేమీ అర్థం కావట్లేదక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అమ్మ అంబిక, లక్ష్మిని ఇంట్లో ఉంచటం కోసం నిన్ను అత్తారింటికి పంపించాలనుకోవట్లేదు. నా వయసు దాటిపోతుంది. ఇంకా నేను బ్రతికుండగానే నీకు పెళ్లి చేయకపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారమ్మా? ఆ ఉద్దేశంతోనే నీకు సంబంధం చూశాను, అంతేకాని లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించాల్సి వస్తుందని కాదమ్మా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను నాన్న. మీరంతా కూడా ఈ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు, కన్న కూతుర్ని నన్ను కాదంటున్నారు అని చెప్పి అంబిక ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విహారీ డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక కోపంగా కారు ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. విహారీ కోపంగా కారు దిగి ఇంట్లోకి వస్తాడు. అందరూ కూడా హాల్లోనే ఉంటారు. అందరూ హాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరి ముందే విహారీ సహస్రను పక్కకు లాక్కొని వెళ్తాడు. ఒరే విహారీ, అదేంట్రా సహస్రను అలా లాక్కెళ్తున్నావు? అది ప్రెగ్నెంట్ రా, చిన్నగా తీసుకెళ్ళరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు అత్తయ్య, మీరెవరు ఏం మాట్లాడకండి అని చెప్పి విహారీ కోపంగా చెప్తాడు. ఇక సహస్రను విహారీ పక్కకు లాక్కొని వెళ్ళి కోపంగా సహస్ర వైపు చూస్తూ ఉంటాడు. బావా, ఏంటి బావా అంత కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది బావా? నన్ను ఎందుకు పక్కకు లాక్కొచ్చావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, అసలు నువ్వు ఆడదానివేనా అని విహారీ అంటూ ఉంటాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు బావా, అసలు ఏం జరిగిందో చెప్పు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నువ్వు నన్ను బావా అని పిలిచే అర్హతను కూడా కోల్పోయావు సహస్ర. నువ్వు చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష వేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. అసలు నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకు శిక్ష వేయాలనుకుంటున్నావో ముందు చెప్పు బావా, నేను ఆ తప్పు చేశానో లేదో చెప్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆ లేడీ డాక్టర్ని కలిశాను సహస్ర అని చెప్పి విహరి కోపంగా చెప్తాడు. ఇక సహస్ర షాకింగ్గా విహరి వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి సహస్ర, లేడీ డాక్టర్ని కలిసా అనేసరికి నీ మొహంలో భయం కనిపిస్తుంది అని విహరి అంటూ ఉంటాడు. అది బావా అది అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, ఇక నువ్వు తప్పించుకోలేవు, నాకు నిజం తెలిసిపోయింది. అసలు నిన్ను ఏం చెయ్యాలి సహస్ర, నువ్వు ఇంత మోసం ఎందుకు చేశావు సహస్ర అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. బావా అది అది అని సహస్ర అంటూ ఉంటే, ఇక నువ్వు దాచటానికి ఏం లేదు సహస్ర. ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ అయినట్టు నాటకమాడి బలవంతంగా నా చేత 3 ముళ్ళు వేపించుకోవాలని ప్లాన్ చేశావు. కానీ ఆ దేవుడు నా వైపు ఉన్నాడు సహస్ర. అందుకే నువ్వు చేసింది మోసమని ఆ దేవుడికి తెలుసు కాబట్టి నీ మెడలో తాళి కట్టకుండా అడ్డుకున్నాడు. నేను అసలు నీ భర్తనే కాదు సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. 3 ముళ్ళు పడితేనే పెళ్ళంటారు సహస్ర, కానీ నేను 3 ముళ్ళు నీ మెడలో వేయలేదు.
2 ముళ్ళు మాత్రమే వేశాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదేంటి బావా, అలా ఎందుకు చేశావు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నా మనసు నీ మెడలో తాళి కట్టడానికి అంగీకరించలేదు, అందుకే నీ మెడలో 3 ముళ్ళు వేయలేకపోయాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావా, నువ్వు చీట్ చేసావు కదరా బావా, మోసం చేసావు కదా బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను చేసింది చీటింగ్, మోసమైతే మరి నువ్వు చేసిందేంటి సహస్ర, దానికి ఏం పేరు పెట్టాలో నువ్వే చెప్పు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావా, నేను ఏం చేసినా కూడా నీకోసమే బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నా కోసమా? మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతున్నావా, లేకపోతే ఇంకో నాటకం ఆడుతున్నావా సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. నిజం బావా, నీ పైన ప్రేమతో నీ చేతుల మీద తాళి కట్టించుకోవాలనే నేను అలా నాటకం ఆడాను బావా, అంతకు మించి ఏం లేదు అని సహస్ర అంటూ ఉంటుంది. కానీ నువ్వు చేసింది మోసం, ద్రోహం, అంతకంటే పెద్ద పేర్లు ఏమైనా ఉంటే దానికి ఆ పేరు పెట్టొచ్చు సహస్ర అని విహారీ కోపంగా అంటూ ఉంటాడు. అమ్మ పద్మాక్షి, విహారీ ఏంటి సహస్రను అలా పక్కకు లాక్కెళ్ళాడు, ఏమైందో ఒకసారి చూడమ్మా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకే భక్తవత్సలం కూడా వస్తాడు. అందరూ కూడా దూరం నుంచి విహారీ సహస్రలు ఏం మాట్లాడుకుంటున్నారని చూస్తూ ఉంటారు. సారీ బావా, నేను చేసింది తప్పే బావా, నన్ను క్షమించు బావా అని చెప్పి సహస్ర విహారీ కాళ్ళ మీద పడుతుంది. దూరం నుంచి ఇది చూస్తున్న పద్మాక్షి, ఏమే సహస్ర, ఏమైందే, నువ్వు విహారీ కాళ్ళ మీద పడటం ఏంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా అది అది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. చెప్పు సహస్ర, నువ్వు చేసిన మోసం గురించి, ద్రోహం గురించి చెప్పు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ, నా కూతురు మోసం చేయటం ఏంటి, ద్రోహం చేయటం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏంట్రా మనవడా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అసలే సహస్ర ప్రెగ్నెంట్, ఈ సమయంలో సహస్రను అలాంటి మాటలు అనకూడదురా అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. సహస్ర ప్రెగ్నెంట్ అని చెప్తుంది కదా, అది కూడా ఎంతవరకు నిజమో తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు. అదేంటి మనవడా అంత మాట అన్నావు అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. సహస్ర జీవితం మొత్తం అబద్ధాల మయం, అబద్ధాల పుట్ట అని చెప్పి విహారీ అంటాడు. ఒరే మనవడా, సహస్ర గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలను విని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. తాతయ్య, నేను చెప్పేది నిజం తాతయ్య, మీరంతా నమ్మక తప్పదు తాతయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏంట్రా విహారీ అలా మాట్లాడుతున్నావు, సహస్ర నీ భార్యరా, నువ్వు 3 ముళ్ళు వేసిన నీ భార్య, అలాంటి నీ భార్య గురించి తప్పుగా మాట్లాడటం తప్పు నానా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి విహారీ అంటాడు. బావా ప్లీజ్ బావా, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను అని సహస్ర అంటూ ఉంటుంది. చెప్పకుండా ఎలా ఉండమంటావు సహస్ర, నీకు నాకు జరిగింది పెళ్ళే కాదు అని చెప్పి విహారీ అంటాడు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర నువ్వు ఆగవే, విహారీతో నేను మాట్లాడతాను. అదేంట్రా విహారీ అలా అంటున్నావు, నీకు సహస్రకు జరిగింది పెళ్ళి కాదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, నీ కూతురు మోసంతో ద్రోహంతో నా జీవితంలోకి రావాలని చూసింది, కానీ ఆ అమ్మవారు నాకు తోడుగా ఉన్నారు, అందుకే ఆ రోజు నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నేను చెప్పింది నిజమే, సహస్ర యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడింది, కావాలని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చావు బతుకుల మధ్య పోరాడుతున్నట్టు, చావుకు దగ్గరైనట్టు డాక్టర్తో మనందరినీ నమ్మించి భయపెట్టి నా చేత బలవంతంగా తాళి కట్టించుకోవాలని చూసింది, కానీ నా మనసు సహస్ర మెడలో తాళి కట్టడానికి అంగీకరించలేదత్తయ్య, అందుకే నేను ఆ రోజు సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేకపోయాను, సహస్ర మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఒరే విహారీ, ఏం మాట్లాడుతున్నారా, అంతా అయోమయంగా ఉంది అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. అవును తాతయ్య, నేను చెప్పింది నిజం తాతయ్య, సహస్ర యాక్సిడెంట్ అయినట్టు డాక్టర్తో నాటకం ఆడించి నాతో బలవంతంగా 3 ముళ్ళు వేపించుకోవాలనుకుంది, కానీ ఎందుకో నా మనసు అంగీకరించలేదు తాతయ్య, అందుకే నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేకపోయాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అంటే సహస్ర నీ భార్య కదా అల్లుడు అని చారుకేశ అంటూ ఉంటాడు. బాబాయ్ మీరు ఆ మాట అంటే నేను ఊరుకోను, బావ భార్యని నేనే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నువ్వు చేసిన మోసానికి ద్రోహానికి నా మనసులో నీకు స్థానం లేదు, పెళ్ళంటే ముందుగా ఉండాల్సింది నమ్మకం, నువ్వు ఆ నమ్మకాన్నే కోల్పోయావు, బాజాలు భజంత్రీలు మేళతాళాలు పంతులు గారు అక్షంతలు వేద మంత్రాలు ఇవేవీ లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది సహస్ర, అయినా నేను నీ మెడలో 3 ముళ్ళే వేయలేదంటున్నాను, 2 ముళ్ళకి ఎక్కడ ప్రాధాన్యం ఉంటుంది తాతయ్య, మీరు చెప్పండి, 2 ముళ్ళు వేస్తే పెళ్ళైనట్ట అని విహారీ అంటూ ఉంటాడు.
కాదు అని చెప్పి భక్తవచ్చలం తల అడ్డంగా ఊపుతూ ఉంటాడు. తాతయ్య, మీరు కూడా బావ చెప్పిన దానికే తల ఊపుతున్నారేంటి తాతయ్య? బావ భార్యని నేనే తాతయ్య, బావ భార్యను నేనని మీరే బావకు చెప్పండి తాతయ్య అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, అసలు ఇలా ఎలా నాటకం ఆడగలిగావమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఏం చేయమంటారు అత్తయ్య? బావ పెళ్ళి అన్న ప్రతిసారి ముభావంగా ఉంటున్నాడు. నాతో పెళ్ళికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడట్లేదు. నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. లక్ష్మి లక్ష్మి అంటూ లక్ష్మి చుట్టూ తిరుగుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితిలో బావని దక్కించుకోవడం కోసం, బావను సొంతం చేసుకోవడం కోసం అలా నాటకం ఆడాను అత్తయ్య అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అమ్మ పద్మాక్షి, ఏంటమ్మా నువ్వేం మాట్లాడట్లేదు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నా కూతురు చేసింది మోసం, ద్రోహం, కుట్ర అయితే మరి నువ్వు చేసిందేంటి విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేనేం చేశాను అత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇప్పుడు లక్ష్మి మెడలో విహారి తాళి కట్టాడని అందరి ముందు చెప్తే లక్ష్మియే విహారి భార్యని అందరూ అంటారు. సహస్ర మెడలో విహారి 2 ముళ్ళు మాత్రమే వేశాడు కాబట్టి సహస్ర భార్య కాదు అంటారు. అప్పుడు నేనే తల దించుకోవాల్సి వస్తుంది. ఈ విషయం బయట పెట్టకుండా ఉంటేనే నా కూతురు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటుంది. చెప్పండి అత్తయ్య, నేనేం చేశాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా అన్నావు. నా కూతురు పెళ్లి చేసుకోబావా, పెళ్లి చేసుకోబావా అని నీ చుట్టూ తిరుగుతుంటే నా కూతుర్ని అవాయిడ్ చేసావు కదా విహారి. మరి నువ్వు చేసింది మోసం కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకురావటం కోసం నీ కూతురు సహస్రను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల సహస్ర నా మనసులో లేకుండా పోయిందత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అదే ఆ కారణం ఏంటి విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. విహారి ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. నువ్వు చెప్పవు విహారి, చెప్పలేవు, నాకు తెలుసు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనవడా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. చేసేదేముంది నాన్న, సహస్ర మెడలో ఆ రోజు 3 ముళ్ళు వేయలేదంటున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ సహస్ర మెడలో మనందరి సమక్షంలో వేద మంత్రాలు, మేళ తాళాలు, పండితుల సమక్షంలో మళ్ళీ విహారి సహస్ర మెడలో తాళి కడతాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక విహారి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.